రాము ప్రధానంగా కాంగ్రెస్ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు అనేదే వాళ్ళ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. వాళ్ళు ఇచ్చిన అలవిగాని హామీలకు సంబంధించి పక్కన పెడితే ఏవైతే కొత్తగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినో, మహాలక్ష్మి పథకం అన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, ఇంకోటి హామీలు ఇచ్చిండ్రు, వాటి విషయాన్ని పక్కన పెట్టినా కనీసం గతంలో ఉన్న పథకాలను కొనసాగించడానికి కూడా కొనసాగించే అవకాశం కూడా లేకుండా చేసింది కాంగ్రెస్ అనేది ప్రధానంగా మరో ఆరోపణ వినిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మహిళలకి ఇచ్చిన హామీలను మహిళలను నిట్ట నిలువున ముంచింది, మోసం చేసింది. పేరుకు మాత్రమే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అని చెప్తారు, కానీ మహిళలంటే కనీస గౌరవం కూడా లేదు అనేది బడ్జెట్ ద్వారా అర్థమైపోయిందని భావించాలా? రైట్ స్వేచ్ఛ, నిజంగా కూడా ఈ బడ్జెట్ అంతా కూడా మనం చూసుకుంటే మహిళలకు మొండి చేయి చూపేలాగా, మహిళలను నిరుత్సాహపరిచేలాగా బడ్జెట్ ఆశాంతం కూడా ఉంది. కేవలం 3.5% మాత్రమే నిధులు కేటాయించారు మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి. ఈ 3.5% నిధులు సంబంధించి ఏ విధంగా మహిళలని కోటీశ్వరులు చేస్తారు, ఏ విధంగా మహిళల్ని మహారాణులు చేస్తారంటూ కూడా సర్వత్రుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అంటూ చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వడ్డీలను రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీలు అమలు చేయకుండా, ఆ హామీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదన చేయకుండా ఏ విధంగా మహిళల్ని మహారాణులు చేస్తా అంటూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క దగ్గర కూడా మహిళల నుంచి నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని కొనసాగిస్తూనే మహాలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆ ఊసెత్తు లేదు, దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించలేదు. దీంతోపాటు అమ్మఒడి పథకం కింద మహిళలు పుడితే, ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కొనసాగిస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా మూలకు పడేశారు. కేసీఆర్ కిట్ మూలకు పడేశారు, అమ్మఒడి పథకాన్ని మూలకు పడేశారు. మహిళలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, ఒక విపక్షమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నటువంటి కూడా ప్రభుత్వం పైన సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న బడ్జెట్లో అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. మహిళల కోసం ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెడతారేమో, ఏమైనా సరే మహిళలకి స్వలంబన సాధించేలాగా ఏమైనా పథకాలు ప్రవేశపెడతారన్నటువంటి ఆశతో మహిళా లోకం అంతా కూడా ఎదురు చూస్తుంటే వడ్డీ లేని రుణాల పేరుతో మరో తిమ్మిని బొమ్మ చేసి లెక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏమంటున్నారు మహిళలు, ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు వరకు కూడా స్వయం సహాయక సంఘాలను మనం అడిగి తెలుసుకున్నాం. ఎవరికి కూడా వడ్డీల రుణాలు అయితే ఇవ్వలేదు. పావులొడ్డి రుణాలు ఇస్తున్నారు. అది కూడా ఒక్కొక్క సంఘానికి 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు అని చెప్పారు. బస్సులు ఇస్తామని చెప్పారు. సోలార్ సంబంధించినటువంటి యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే, హామీలకు సంబంధించి వారిని మభ్యపెట్టడానికి మాత్రమే ఇవన్నీ కూడా చెప్తున్నారంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది అడిగినా కూడా ఉచిత ప్రయాణాన్ని ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తామన్నటువంటి సాకు చూపిస్తూ ప్రభుత్వం తప్పించుకుంటున్నటువంటి ఆరోపణలు సర్వత్రు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా చేనేత వృత్తిని మనం చూసుకోవాలి. చేనేత వృత్తిలో 50% మించి మహిళలే పనిచేస్తారు. కానీ చేనేత వృత్తికి సంబంధించి 371 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. చేనేత మహిళలకు సంబంధించినటువంటి కార్మికులకు ఎలాంటి పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు. చేనేత భద్రత కానివ్వండి, చేనేత నిధి, అదేవిధంగా చేనేత రుణాలకు సంబంధించినటువంటి అంశం పట్ల కూడా ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా కేవలం 371 కోట్ల రూపాయలతో చేనేతకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తే ఏ విధంగా సరిపోతుంది, మహిళా కార్మికులు ఏ విధంగా ఉంటారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. బీడీ కార్మికులకు కూడా నిరాశ చూపించారు. దీంతోపాటు గ్రామాల్లో మనం చూసుకుంటూ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి ఆత్మీయ భరోసా అమలు చేస్తామన్నారు. గ్రామంలో దాదాపు 1000 మంది వరకు కూడా మహిళలు ఉంటే వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉంటే కేవలం 5% అంటే దాదాపు 30 మందికి మాత్రమే ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నట్టుగా తూతు మంత్రంగా పత్రాలు ఇచ్చారు. అవి కూడా నేరు వరకు కూడా 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమినటువంటి దాఖలు అయితే ఎక్కడ లేవు. ఈ విధంగా అడుగడుగున కూడా ప్రతి ఒక్క చోట కూడా వివక్షమైనటువంటి వైఖరిని చూపిస్తూ మహిళలకు మొండిచే చూపారన్నటువంటి ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి మహిళలు ఉన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుజ్జా దీపిక యుగధరావు గారు, అదేవిధంగా మరొక ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఈ మహిళలకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఈ బడ్జెట్ నిజంగా మహిళలకు సాధికారత దిశగా ఉందా, మహిళల్ని మోసం చేసే దిశగా ఉందా కూడా వారిని తెలుసుకుందాం. మేడం, బడ్జెట్ అంతా కూడా చూశారు, మహిళలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేయలేదు మేడం. తులం బంగారం పక్కన పెట్టారు, అమ్మఒడి పక్కన పెట్టారు, అన్ని రకాలుగా స్కూటీలు పక్కన పెట్టారు, 2,500 ఇస్తామని అది కూడా పక్కన పెట్టారు. ఏ విధంగా చూడొచ్చు ఈ బడ్జెట్ని? మహిళల సాధికారత దిశ ఉందా, మహిళల్ని మోసం చేసే దిశగా ఉంది ఈ బడ్జెట్? ఖచ్చితంగా మహిళలను మోసం చేసే విధంగానే ఉంది. ఈసారైనా మహిళలకి బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయిస్తారనుకున్నాం. పోయినసారి మొండి చేయి చూపించింది. ఈసారైనా ఇస్తుంది అనే ఉద్దేశంతో మేము టీవీలకి మహిళలందరూ అతుక్కొని కూర్చున్నాం. స్కూటీలు ఇస్తుందేమో, లేకపోతే మహాలక్ష్మి కింద 2,500 ఇస్తుంది, ఇంకా కళ్యాణ లక్ష్మి కింద అప్పుడు 1,116 ఇచ్చారు. ఇప్పుడు తులం బంగారం అన్నారు. అప్పుడు ఈసారి అదైనా ఏమన్నా ఇస్తుందా అన్నట్టు మేము మహిళలందరూ ఎదురు చూసాం. పెన్షన్ విషయానికి వస్తే కేసీఆర్ సార్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామన్నారు. 4,000 కాదు కదా, ఆ 2,000 అసలు
వారం రోజుల్లో ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ముసలి వాళ్ళందరూ వృద్ధులందరూ బాధపడుతున్నారు. ఇంకా పడదే అని. వాళ్ళు అసలు చెప్పేది ఒకటి చేసేది ఒక విధంగా అయింది. ఒక్క దాంట్లో కూడా మహిళలకి ఏ విధంగానూ సాధికారత లేదు. ఇంకా మహిళా దినోత్సవం రోజు ఏమన్నారు అంటే మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నాడు. కోటీశ్వరులు చేయటం కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరిస్తే కోటీశ్వరులు చేసినంత పుణ్యము. కానీ ఏ విషయంలోనూ వాళ్ళు ఒకటి ఏంటంటే ఈ మధ్య ఒకటి చెప్తున్నారు, ఇదే లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. కానీ ఉచిత బస్సు ఎందుకండి? దానికన్నా మహిళలు స్కూటీలు ఇవ్వండి, చక్కగా కాలేజీలకు వెళ్ళే పిల్లలు వెళ్తారు, దేనికన్నా అవసరానికి యూజ్ అవుతుంది. ఆ ఉచిత బస్సులు ఇచ్చి మహిళలు ఏంటంటే దాన్ని ఒక వీడియోలో చూపిస్తున్నారు కొట్టుకుంటున్నట్టు. ఏదో మా మహిళలను మరీ అవహేళన చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు తప్పితే మాకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయలేదు. ఇందా చెప్పబోయి అంటుండే అందాల పోటీలు. అసలు అందాల పోటీలు ఎందుకండి? ఊళ్ళల్లో గ్రామాల్లో ఉన్న రైతులు కానీ అందరూ బాధతో ఉన్నారు. పంటలు పండక ఎటు చూసినా కానీ పంటలు ఎండిపోయి నీళ్లు లేక కరెంటు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే మేము అందాల పోటీలు పెడతాము. ఎందుకు అందాల పోటీ? లాభం ఏంటి? ఇప్పుడు మనిషి అందం అనేది ఏంటంటే ఆరోగ్యం, అందం ఏంటంటే చక్కగా అన్ని రకాలుగా సమకూరుస్తాయి. ఏమీ సమకూర్చకుండా అందాల పోటీలు ఎందుకు? ఇంకా ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కాళేశ్వరం వాటర్ రావటం వల్ల ఎంతో సస్యశ్యామలంగా ఉంది. ముఖ్యంగా మా సూర్యాపేటను తీసుకుంటే తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ తుంగతుర్తి వెనుకబడిన ప్రాంతం, వాటర్ అనేదే తెలీదు. కేసీఆర్ గారి వలన మంచిగా కిషోర్ అన్న నాయకత్వంలో నీళ్లు వచ్చినాయి, మాకు పంట పొలాలన్నీ పంచగా పండినాయి. జగదీష్ అన్న కూడా అదే విధంగా ఇక్కడ అన్ని నీళ్లు తీసుకొచ్చి కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తే వీళ్ళు అసలు ఏమీ లేదు. ఈ విధంగా మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బడ్జెట్లో పూర్తిగా మొండిచేయి చూపారు. మహిళల సాధికార దిశగా తీసుకెళ్లాల్సింది పోయి మహిళల్ని ఇంకా మరింత వెనుకబాటు గురి చేసేలాగా ఈ బడ్జెట్ ఉందంటూ కూడా సర్వత్రా కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి.